Part 4. ఇప్పుడైతే మీరు వీడియో చూసారు కదా, ఆ వీడియోకి అసలు పార్ట్ 4లో షేక్స్ ఎలా యాడ్ చేయాలంటే వైబ్రేషనల్ ఫ్లాషెస్ ఎలా యాడ్ చేయాలో నేర్చుకున్నాం. ఇప్పుడు ఇది కొంచెం బీట్ షేక్స్ కావాలనుకోండి, ఎఫెక్ట్స్లోకి వెళ్తారు. ఎఫెక్ట్స్లోకి వెళ్ళిన తర్వాత వైబ్రేషనల్ ఫ్లాష్, మ్యాక్సిమం అందరూ వైబ్రేషనల్ ఫ్లాష్ ఈజ్ ఇనఫ్ అన్నిటికి. నేనైతే నాది బేసిక్ వైబ్రేషనల్ ఫ్లాష్ అన్నమాట. వైబ్రేషనల్ ఫ్లాష్ ఎప్పుడు మధ్యలో ఉండాలి, ఎక్కడుందో బీట్ అక్కడ ఉందో. ఇక్కడ లేదు కాబట్టి బీటీలు కూడా తీసేయచ్చు. నెక్స్ట్ మనం బ్లర్ యాడ్ చేసుకోవచ్చు. మ్యాక్సిమం పీసీ ఎడిటర్స్ తక్కువ. ఇప్పుడు క్లిప్కి స్టార్టింగ్లో ఎలా పెట్టేసుకుంటే వెళ్ళిపోండి, క్లిప్ ఎక్కడ స్విచ్ అవుతుందో అక్కడ. దట్స్ ఇట్, యువర్ గుడ్ టు గో. నేను మీకు సింపుల్గా చెప్తున్నాను, కానీ ఎఫెక్టివ్గా రావాలంటే టేక్ యూర్ టైం, దట్స్ ద బెస్ట్.